చంద్రబాబు గారు, మోడీ గారు వీళ్ళ స్వర్ణ యుగాన్ని సృష్టిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్, ప్రజలకు చేసే సేవ, లా అండ్ ఆర్డర్ ఫస్ట్ క్లాస్ గా వస్తుంది. అఫీషియల్స్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఎవరన్నా కానివ్వండి యాక్టివ్ గా పనిచేయగలుగుతారు. బోసుబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. బిల్కుల్ తప్పండి. అసలు ప్రతిపక్ష హోదా కానీ ఇతనికి సెక్యూరిటీ కానీ ఏది అడుగుతున్నా కోర్టుకు వెళ్తాం. ఈ కోర్టు పక్షితనం, ఈ కోర్టుకి వెళ్ళటమే కానీ అక్కడి నుంచి వచ్చేది ఏమీ ఉండదు. అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, సెక్యూరిటీ ఇవ్వకూడదు. ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుని దాన్ని మనం ఎందుకు ఓడిపోయామని తెలుసుకుంటాం పరిస్థితి లేకుండా కనపడిన వాళ్ళందరి మీద గెడ్లేస్తుండే, ఢిల్లీ వెళ్ళి గెడ్ల వేసి, బెంగళూరు వెళ్ళి గెడ్ల వేసి ఈ పద్ధతి కాదు సార్ అది. అంటే కూటమి నేతల నుంచి ఆయనకి థ్రెట్ ఉంది అనేది ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్న అంశం. అది బిల్కుల్ లేదండి. ఎవరండి ఈయన కోసం థ్రెట్గా కొట్టి చంపుదాం అనుకునేవాడు ఎవడో లేడు ఈ లోకంలో. ఈ పనుల్లో ఎవరో లేరు. మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్ రవిశంకర్ గారు, ప్రజలు మనల్ని గెలిపించింది ఈ రాష్ట్రాల జోలికి వెళ్ళమని కాదు సార్. మంచి పరిపాలన చేసి, అభివృద్ధి చేసి, ఉద్యోగాలు క్రియేట్ చేసి, రైతులకి, విద్యార్థులకి, పేదలకి సాయం చేయమని పంపారు కానీ ఇటువంటి వాళ్ళకి తిరగమని పంపలేదు సార్. అసలు ఆ ఆలోచనే లేదు. ఈ ఆలోచన ఎవరికి వస్తుందండి? నాకు తెలియగడుగుతాను. వాళ్ళకి దురాలోచన ఉన్నవాడికి దురాలోచనలు వస్తాయి. యుధిష్ఠిరుల వారు ఒక చెడును వాడికి తీసుకురామంటే తీసుకురాలేరు గ్రామంలో. అదే దుర్యోధనుడు అయితే నాకు మంచి వాళ్ళే కనపడలేదు అంటాడు. ఇప్పుడు బోసుబాబు గారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూసాం అన్రెస్ట్, ప్రజల్లో ఆ అసహనం, అసంతృప్తి ఏ రకంగా బయటకు వచ్చిందో చూసాం. అంటే జగన్మోహన్, మీరు ఒక మాట అన్నారు కదా, నేను అనకూడదు మీరు అన్నారు త్రాసం ఏదో, అంటే ఆ ఫీలింగ్ ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండి ఉన్నట్టయితే, ఒకవేళ ప్రతిపక్ష నేతగా, అంటే టెక్నికల్గా ప్రతిపక్ష నేత కాకపోయినా ఆయన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి మళ్ళీ, అంటే అది కంటిన్యూ అయితే, ఆ అన్రెస్ట్ కంటిన్యూ అయితే ప్రజల నుంచే ఏదైనా థ్రెట్ ఉందని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారా? అలా ఉండే పరిస్థితి ఉంటుందా? అసలు ప్రజల నుంచి ఏమీ లేదండి. క్రియేట్ చేశారు డైవర్షన్ పాలిటిక్స్. ఊరికినే తాను ఏదో చేసేస్తున్నారని చూపిస్తడమే గాని ప్రజల నుంచి లేదు, పార్టీల నుంచి లేదు. ఉంటే గింటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఉండాలి. స్వతహాగా చెల్లెలు తిడుతుంది, అసలు బాధ తట్టుకోలేకపోవచ్చు, తల్లి తిడుతుందని పక్కన పడేస్తే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి కావాల్సిన ఉన్నాయండి. ఇవాళ కొత్తగా ఎవరో ఏదో చేస్తారని అభూత కల్పన, డౌట్లెస్. ఇది ఏదో ఒకటి జనాల మీద ఇసురుదామనే తప్పితే ఇందులో నిజం లేనే లేదు. రైట్. బోస్ గారు ఒక్కసారి రజనీ గారితో మాట్లాడండి. సార్ నమస్తే బోస్ గారు. మేడం గారు నమస్కారం. మీ వార్తలన్నీ వింటా. నాకు జనసేన ఆడపడుచులు అంటే, నేను 77 years ఓల్డ్ మ్యాన్. ప్రతి అక్షరాన్ని మీరంటే వకీల్ గారు కోర్టు విషయాలు చెప్తారు, మేమేమో చదువుకోలేదు, కానీ నాకు మీరంటే అమిత ప్రాణం. మీరు అన్న కాదు, ఇంకా ఉన్నారో నాకు పేర్లు చెప్పడం కూడా ధర్మం కాదు అనేది కాదు. అట్లాగే అన్ని పేర్లు నాకు ఉచ్చారణలో ఉన్నప్పటికీ మీ అందరికి మంచి పదవులు వచ్చి, నామినేటెడ్ పదవులు, మీరందరూ చక్కగా ఆ పదవుల్ని పోషించి పార్టీని పోషిస్తారని 1000 కళ్ళతో నేను చూస్తున్నా సార్. మేడం గారు సార్ కాదు మేడం గారు ఒక్క అరుణమ్మ అంటే నాకు మహాపిచ్చి. రావిపాటి అరుణమ్మ నా కూతురు కన్నా చిన్న వయసు. ఇటువంటి వాళ్ళు మీరందరినీ కూర్చుని పెద్ద పెద్ద పదవులు ఇచ్చి, నామినేటెడ్ పదవుల్ని అద్భుతంగా చేస్తున్నారని, చేయగలుగుతారని నమ్మకంతో, సంతోషంతో ఉన్నానమ్మా. ఖచ్చితంగా బోస్ గారు, పదవి లేకపోయినా పని చేయాలనేది అన్నయ్య మాకు నేర్పించినటువంటి అలవాటు. ఎక్స్క్యూజ్ మీ, కష్టపడ్డ వాళ్ళకి పదవి కావాలి, దాంతో కీర్తి కాదు, ప్రజలకు ఉపయోగం.
సరే ఖచ్చితంగా అండి, అవకాశాన్ని బట్టి అన్నీ వస్తాయి. ఏ ఉన్నా లేకపోయినా మీ అందరికి దగ్గరలో ఉంటాం. ఉన్నాయి అమ్మగారు, చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి, రాజ్యాంగ పోస్ట్ ఉంది, సరే అది కూడా సార్. మీరు తీసుకోవాలి. ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసండి. వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నారు. చాలా మంది సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు, ముద్రగడ లేకపోతే జోగయ్య లాంటి వాళ్ళు. వాళ్ళ సలహాలు ఎవరిని కూడా, వాళ్ళ ఏ సలహాలని కూడా పట్టించుకోకుండా ఆయన అనుకున్నది చేశారు. 100% స్ట్రైక్ రేట్, దేశంలోనే పెద్ద రికార్డ్ అది. ఈరోజు మోదీ గవర్నమెంట్ అధికారంలో ఉంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం. థ్యాంక్ యూ సో మచ్ అండి బోస్బాబు గారు. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి, మీరు అడ్వకేట్ కాబట్టి అడుగుతూ ఉన్న సుగాలి ప్రీతి కేసు 2017 ఆగస్టు 19, నాకు తెలిసి ఇంకొక 2 వారాల్లో 7 ఏళ్ళు పూర్తి అవుతుంది. సుగాలి ప్రీతి మదర్ పార్వతి గారు అనుకుంటా, రైట్? ఎస్ సార్. యా, పార్వతి గారు రీసెంట్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సిబిఐకి